Hare Krishna, Hare Krishna, all dear devotees. I welcome you all for today's session. గీతా ప్రవాహానికి మీ అందరికీ స్వాగతం. సో పురుషోత్తం మాసంలో మనం చాలా మిస్ అయ్యాము. సో సారీ. కొద్దిగా ఇండియా వెళ్ళడము, మళ్ళీ అంతా సెట్ చేసుకోవడముతో కొంచెం టైం పట్టింది. సో ఎలాగైనా మళ్ళీ పురుషోత్తం మాసంలో మన ప్రవాహాన్ని కొనసాగించాలి అని ఈరోజు మనం ఒకసారి రీక్యాప్ చెప్పుకొని థర్డ్ చాప్టర్లోకి ఎంటర్ అవుతాము. సో ఫస్ట్ మనం ప్రేయర్స్ ఆఫర్ చేద్దాము. తర్వాత నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మనం ప్రవాహాన్ని స్టార్ట్ చేద్దాం. ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं दधाति स्वपदान्तिकं. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादे पाश्चात्यदेशतारिणि. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. శ్రీల గురుదేవ్కి జై. సో చాలా గ్యాప్ వచ్చేసింది. సో అందుకని ఇది నా గురించి, మనందరి గురించి మళ్ళీ ఒకసారి రీక్యాప్ చెప్పుకుంటూ మనము కథలోకి ఎంటర్ అవుతాము. ఎందుకంటే ఈ ప్రవాహం అనేది మనందరికీ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనము భగవంతుణ్ణి సెంటర్లో పెట్టలేకపోయామో సో మనకి మాయ వచ్చి కూర్చుంటుందన్నమాట. సో అందుకని మనము గురుదేవులకి మన గురుజనకి అందరికీ కూడా వందనాలు చెప్పుకుంటూ రాధా శ్యామ్ సుందర్కి, రాధా మదన్ మోహన్కి మనం ఎంతో రుణపడి ఉన్నాము. సో వాళ్ళ ఆశీస్సుల వల్ల కూడా మనము ఇది జరుపుకోగలుగుతున్నాము, ఎస్పెషల్లీ గురుదేవులది. సో మనము ఏం చేద్దాము అంటే చిన్నగా రీక్యాప్ చెప్పుకుందాం. సో ఒక్కసారి మనకి గీతా ప్రవాహము ఎక్కడి వరకు తీసుకొచ్చింది అని. సో ఇది యాక్చువల్గా ఏదైతే శ్లోక మనం చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు ఆ కర్మాపయజ్ఞం గురించి మనం బాగా తెలుసుకుంటాము. సో ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం, ఏకో దేవో దేవకీపుత్ర ఏవ, ఏకో మంత్రాస్తస్య నామాని యాని కర్మాపయేకం తస్య దేవస్య సేవా. సో ఆ కర్మయోగము మనకి థర్డ్ చాప్టర్లో భగవంతుడు క్లుప్తంగా వివరించారన్నమాట. సో అదే కర్మయోగము మళ్ళీ మనకి ఫిఫ్త్ చాప్టర్లో కర్మ యోగము
అది కూడా కృష్ణ భావంలో ఆ కర్మ మనం ఏ విధంగా చెయ్యాలి అనేది 5th చాప్టరు. ఇవి 2 కూడా థర్డ్ అండ్ ఫిఫ్త్ ట్విన్స్ లాగా ఉంటాయన్నమాట. సో మనం ఫస్ట్ ఇప్పుడు థర్డ్ చాప్టర్లో బేసిక్ స్టార్ట్ చేయబోతున్నాము. సో అంటే యాక్చువల్గా మొదటి 6 చాప్టర్లు కర్మయోగం అని చెప్పినా యాక్చువల్ కర్మయోగము ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది. సో భగవంతుడు మనకి ఏ విధంగా అర్జునుడికి బోధిస్తున్నాడు, అది మనకి మన లైఫ్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం థర్డ్ చాప్టర్ నుంచి తెలుసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ చాప్టర్లో జీవి ఎంతగా బద్ధ జీవితంలో గడుపుతాడు అనేది మనం తెలుసుకున్నాము. తర్వాత సెకండ్ చాప్టర్ అంతా కూడా భగవంతుడు ఒక సారాంశాన్ని మనకి ఇచ్చేశారు. అంటే ఇప్పుడు మనకేంటంటే ఆ కుతూహల అనేది, అంటే ఆ జిజ్ఞాసి అనేది మొదలవుతుందన్నమాట. ఒక భక్తుడికి ఎప్పుడైతే మనం ఆ సినాప్సిస్ గురించి తెలుసుకుంటామో, ఎస్పెషల్లీ ఈ 5 ముఖ్యమైన అంశాలు ఒక్కొక్కటి ఎంత వివరణగా తెలుసుకుంటే మనకి అంతగా లోపల కూర్చుంటుంది. అది పూర్తిగా అర్థం కాకపోతే ఇది ఇంతేలే అనే దాంట్లో ఉండిపోతూ ఉంటాం. సో పదే పదే మనము అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే, మనం బుక్ రెఫర్ చేయకుండానే మన మైండ్లో కూర్చుంటుందన్నమాట. లేకపోతే పేజీలు తిప్పేస్తూ ఉంటాము, ఉమ్, మనం చదివేస్తూ ఉంటాము, కానీ మైండ్లో ఏమీ కూర్చోదు. సో ఎప్పుడైనా భగవంతుడు అర్జునుడికి ఏం చెప్పాడు అనే విషయంలో మనకి ఆ పరివర్తన ఏ విధంగా జరుగుతుంది అనేది ముఖ్యంగా ఈ 5 ముఖ్యమైన అంశాలు భగవద్గీత ఎంటైర్ లో మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఇవ ఏంటి, ఫస్ట్ జీవుడు. సో జీవుడు నేనెవరిని అనే అన్వేషణ మనకి మొదలవుతుంది. సో ఆ అన్వేషణ ఎలా మొదలవుతుంది అనంటే, ఎప్పుడైతే మనం భగవంతుని నామరూప గుణ లీలల గురించి వింటూ ఉంటామో, భగవంతుడు అపూర్ణ పురుషోత్తముడు ఏ విధంగా ఈ లీలలు చాలించారని మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. దాంట్లో జీవిని భగవంతుడే సృష్టించాడు. అంటే ఈ చరాచర జీవరాశులందరినీ కూడా భగవంతుడు సృష్టించాడు. సో అంటే భగవంతుడిలో ఒక అంశము జీవుడు అనే విషయాన్ని తెలుసుకొని మనం భగవత్ సేవలో ఎప్పుడు కూడా కైంకర్యం అవ్వాలి అన్నమాట. సో దాని గురించి అది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ ప్రకృతి కాలము మనకి ఫలితాలను ఇస్తూ ఉంటుందన్నమాట. సో ప్రకృతి అంటే అందరు ఏంటంటే నేచర్ని చాలా ఎంజాయ్ చేయడానికి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, ఏంటేంటో చేసేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రకృతి కూడా భగవంతుడిని ఎప్పుడూ కూడా భగవంతుని సేవలో ఉంటూ భగవంతుని ఆధీనంలో ఉంటుందన్నమాట. సో ఆ ప్రకృతి 2 విధాలుగా ఫలితాలను ఇస్తూ ఉంటుంది ప్రతి ఒక్క జీవరాశికి. ఒకటేంటి అంటే తన మాయాశక్తి, ఇంకొకటి అంటే ఇది ఆ ప్రకృతి ఎనర్జీస్ అంటారు, శక్తులు. ఆ శక్తులు ఎలా ఉంటాయి అనంటే ముఖ్యంగా 3 శక్తులు: ఇంటర్నల్, ఎక్స్టర్నల్, మార్జినల్. అంటే మనకి అంతరంగంగా మనకి ఆ శక్తి ఉత్పత్తి అవ్వడము, బాహ్యంగా కొన్ని పనులు చేయడం వల్ల మనకి శక్తి రావడము, అంటే ఆ జీవుడికి. తర్వాత తటస్థ శక్తి. సో అది ఎప్పుడూ కూడా కంటిన్యూగా ఉండడం అన్నమాట. అలాగే అప్పుడు ఈ 3 శక్తులు కూడా మళ్ళీ ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అంటే 2 రకాలుగా చేస్తాయి. ఏంటి అది? మాయాశక్తి అంటారు, తర్వాత యోగమాయ అంటారు. సో అంటే మొదట్లో ఏమవుతుంది అనంటే, ఏదైనా మనం ఒక పని అంటే ఒక యాక్షన్, ఒక కర్మ ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు అదే ప్రకృతి
మనకి ఒక టెస్టింగ్ రూపంలో, మాయాశక్తి రూపంలో మనకి అది ఎంత ఇమిడించుకున్నాము. అంటే మనము దానిని ఎంత కావాలనుకుంటున్నాము. అంటే జీవుడు భగవంతుని వైపు మరలుతున్నాడా? లేదు అంటే ఇంకా బద్ధ జీవితంలో కొట్టుకుపోతున్నాడా? అనే విషయాలకి మనకి టెస్టింగ్ ఉంటుందన్నమాట. సో, దాన్ని మాయాశక్తి అంటారు. అందుకని ఎప్పుడైతే తన మాయా ప్రభావాన్ని తట్టుకొని అంటే ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్‌వి మనం అన్నీ శక్తులు అంటే ఆ శక్తులు ఎలా అంటే ఎన్నో రూపాలలో వస్తాయి. ఎనర్జీస్ పాజిటివ్, నెగెటివ్ అని ఎన్నో విధాలుగా మనకి వస్తూ ఉంటాయి. సో, వాటినన్నిటిని మనం తట్టుకొని ముందుకు వెళ్తున్నప్పుడు అదే ప్రకృతి మనకి వనరులను సమకూరుస్తుంది. అంటే యోగమాయలాగా దారిని వదులుతూ ఉంటుందన్నమాట. అంటే డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఎక్కడికి డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి? భగవంతుణ్ణి చేరుకోవడానికి డోర్స్ ఓపెన్ అవుతాయన్నమాట. సో, అదే ఎప్పుడైతే మళ్ళీ మనము దానిని ఆహ్, మం భ జీవుడు అర్థం చేసుకోకుండా బద్ధ జీవితంలో ఉండిపోతాడో, మళ్ళీ మనకి కొన్ని డోర్స్ క్లోజ్ అవుతూ ఉంటాయి. సో, ఆ ఓపెనింగ్, క్లోజింగ్ అనేది ఎప్పుడైతే మనము ఆ ప్రయాణంలో ఉంటామో అప్పుడు మనకి అర్థమవుతుంది. లేదా ఇలా వినేసి ఇలా వదిలేస్తూ ఉంటాం. సో, అందుకని భక్తిని ఇలా శ్రవణ రూపంలో మనము ప్రతిదినము కూడా భగవంతుణ్ణి వింటూ ఉండాలి. అలా వింటూ ఉండడం వల్ల కాలము మనకి మనకి అనుభవపూర్వకంగా నేర్పిస్తూ మనకి ఇన్‌స్ట్రక్షన్స్ వదులుతూ ఉంటుందన్నమాట. సో, అది ఇదంతా కూడా ఏంటి దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా కర్మ అనేది ఇమిడి ఉంది. సో, ఆ కర్మ అంటే మనం వినడము కూడా ఒక యాక్షనే. అది విని దానిని పరివర్తన రూపములో మనం ముందుకు తీసుకోవాలి అని జీవుడికి అనిపించింది అనంటే స్మరణ జరుగుతుంది అని అర్థం. ఆ స్మరణ జరుగుతూ ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ ఇదే మార్గంలో నేను వెళ్ళాలి. భక్తి మార్గము. ఈ భక్తి మార్గములో వెళ్ళాలి అనుకొని కర్మని చేస్తూ ఉంటాడో, అప్పుడు ఆ కర్మ ఫలితం ఏమిటో తనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో, ఇలా అందుకని ఆ కర్మని ఎలా చెయ్యాలి? ఏ విధంగా మనం కర్మ చేస్తూ పరివర్తనలో నడుచుకోవాలి? దానివల్ల వచ్చే ఫలితాల గురించి మనం థర్డ్ చాప్టర్‌లో తెలుసుకుంటాం. ఓకేనా? సో, అందుకని ఈ 5 అంశాలు ప్రతి చాప్టర్‌కి రిలేటెడ్ ఉంటాయి. సో, దాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సో, దీంట్లో అంటే ఈ 5టికి మళ్ళీ మనకేంటంటే ఆచార్యులు ఇంకా మనకి బద్ధజీవులం, కలియుగాలో మనం ఉన్నాము. మనకి చాలా హెక్టిక్ వర్కులు, హెక్టిక్ పనులు, ప్రయారిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి దీంట్లో అవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయని ఈ 3 అంశాల పైన మనము ఎక్కువ ఫోకస్ చేయాలి అని మనకిచ్చారనమాట. అదేమిటి అంటే ఈశ్వరుడు అంటే భగవంతుడు, తర్వాత ప్రకృతి, తర్వాత జీవుడు. సో, ఎప్పుడైతే జీవుడు భక్తి చేస్తాడో, భక్తి చెయ్యాలి అనే ఇంటెన్షన్ స్టార్ట్ అవుతుందో, భగవంతుడు దానికి కాల రూపంలో మనకి ప్రకృతికి ఇన్‌స్ట్రక్షన్స్ వస్తూనే ఉంటాయి. హ్మ్. సో, అది ఎలా ప్రభావితమవుతుంది ప్రకృతి? అంటే మన కర్మని మనం చేసే యాక్షన్‌ని బట్టి ఆ ప్రకృతి మనకి అనుకూలంగా ఉంటుందన్నమాట. సో, ఇదన్నీ కూడా 3 డూయర్ ఫార్ములా అంటారు. అంటే ఈ 3 డూయర్స్ ఎవరెవరు ఇక్కడ ముఖ్యము? జీవుడు, భగవంతుడు, ప్రకృతి. ఈ ముగ్గురు కూడా మనకి ప్రభావితమవుతూ ఉంటాయి. ఆ మూడిటికి మళ్ళీ ఏమి చేస్తే ప్రభావితమవుతాయి? అంటే నీకు భక్తి చేస్తూ ఉన్నావు అంటే ఈశ్వరుడు ప్రకృతికి ఎ చెప్తూ ఉంటాడనమాట. సో, నువ్వు వనరులను వాళ్ళకి ప్రసాదించు అని. అదే నువ్వు భక్తి చేయకుండా సైడ్ ట్రాక్ట్ అయ్యావు అనంటే అప్పుడు ఏం చేస్తుంటుంది అనంటే
ప్రకృతి అది తన మాయా ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. కానీ జీవుడు ఏం చేస్తాడు? తన బద్ధ జీవితంలో ఉంటాడు కాబట్టి భగవంతుడినే దూషిస్తూ ఉంటాడు. నేనెంతగా చేసేదాన్ని, నేనెంతగా చేస్తున్నాను, భగవంతుడు నాకు చిన్న చూపు చూస్తున్నాడు అనే ఆలోచన ఆ బద్ధ జీవుడికి మొదలవుతుందన్నమాట. కానీ ఎప్పుడైతే భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకుంటాడో, అంటే భగవంతుడు ప్రతి ఒక్క కణికలో ఉన్నాడు. సో కాబట్టి ఆ భగవంతుడు తన మంచిని నేనే, చెడుని కూడా నేనే, నా ప్రభావితంతోనే అది జరుగుతుంది అనే విషయాన్ని గ్రహించడానికి ఇవన్నీ మనకి జరుగుతుంటాయి అన్నమాట. సో అది అర్థం చేసుకోవాలి అంటే జీవుడు భక్తిని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే మనకి అర్థమవుతూ ఉంటుంది. సో అందుకని దాన్ని మనము బాగా మొదటి చాప్టర్లో ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించాడో, ఏమని? తన పుత్రులని పాండుపుత్రులని వేరు చేసి మాట్లాడాడు. సో అంటే తన ఎంతగా బద్ధ జీవితంలో ఉన్నాడు అనే దాన్ని తన రక్షించడానికి, అంటే తన రూపంలో తన ఒక పాత్ర మాత్రమే వహించాడు ఇక్కడ ధృతరాష్ట్రుడు. సో అలాంటి బద్ధ జీవులు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది ఈ గీతోపదేశము ఎంతో అవసరం ఉంది అని మనకి ఆచార్యులు ఒక్కొక్కటి ఒక బిందువు రూపంలో మనకి ఇస్తూ ఉన్నారన్నమాట. సో తర్వాత మనం చూసాము దుర్యోధనుడు ఏ విధంగా తన యొక్క ఆలోచనలను, తనలో ఉన్న ఆ కాఠిన్యాన్ని ప్రదర్శించాడో చూసాము. అవన్నీ చూస్తూ కూడా పాండవులు శాంతంగా ఎంతో వినయంతో భగవంతుని పట్టుకొని, అంటే భగవంతుని యొక్క ఆశ్రయాన్ని పట్టుకొని వాళ్ళు భగవంతునితో ఉన్నారు. వాళ్ళ యొక్క విజయాల గురించి మనం తెలుసుకున్నాము. అది తెలుసుకుంటూ ఉన్న భగవంతుడు పక్కనే ఉన్నా కానీ మనకి ఏ విధంగా మాయా మనల్ని పక్కదారి పట్టిస్తుంది అనేది అర్జునుడి యొక్క కలవరపాటులో మనం చూసాం. అంటే అందుకని ఏం చెప్తారు అని అంటే, మాయ ఎప్పుడూ మన షోల్డర్ పైనే ఉంటుందంట. అందుకని దానిని వినకుండా, అంటే అది మైండ్ రూపంలో ఉంటుంది. సో మైండ్ చెప్పింది వినకుండా మన ఆచార్యులు, మన గురువులు ఏం చెప్పారు అనే దాంట్లో మనం ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన మైండ్ కామ్ డౌన్ అవుతుందన్నమాట. సో అది ఎలా కామ్ డౌన్ అవుతుంది అనే విషయాలను భగవంతుడు ఒకటి మనకి వివరిస్తూ ఉన్నారు. సో అంటే అర్జునుడి యొక్క కలవరపాటు అది ఒక పొరపాటు అనే విషయం భగవంతుడికి తెలిసింది. అది ఒక మోహము, ఆ క్షణంలో కలిగిన మోహము. ఆ మోహము పోలేదంటే అది ఇంకా పెద్దదైపోతూ ఉంటుంది. సో అందుకని, ఎందుకంటే భగవంతుడు అర్జునుడిలో తపనని చూశాడు. అర్జునుడు భగవంతుడికి ఏ విధంగా సేవలు చేశాడు అని చూశాడు. అన్నిటికీ ప్లీజ్ అయ్యి కూడా, అంత ప్లీజింగ్ చేస్తున్నప్పుడు కూడా అర్జునుడు కలవరపాటు ఎందుకు వచ్చింది? అది కూడా భగవంతునిలో ఒక శక్తి. అది మనలో నుంచి పూర్తిగా మనం భగవంతుడిలో నీలమయ్యే వరకు, అంటే భగవంతునికి కంప్లీట్గా మనం శరణాగతి తీసుకునే వరకు మనకి ఇవి జరుగుతూ ఉంటాయి అనే విషయాన్ని తెలియజేయడానికి అర్జునుడి యొక్క కలవరపాటు గురించి మన ఆచార్యులు వివరించారు. అది ఏ విధంగా కలవరపాటు జరిగింది అంటే, ఎప్పుడైతే ఇరు సైన్యాల మధ్యలో తన రథాన్ని తీసుకొని వచ్చి భగవంతుడు చూడు, నీ శత్రువర్గాన్ని చూడు అని చూపించినప్పుడు, అంటే అది కూడా తన చూడాలనుకుంటున్నాడని. సో మనకి మన ఫ్రీ విల్ అనేది భగవంతుడు ఇచ్చేశాడు.
సో మనం ఏది కావాలనుకుంటున్నామో అదే భగవంతుడు మనకి తిరిగి ఇస్తాడు. ఓ కానీ మనం మర్చిపోతూ ఉంటాము. సో అర్జునుడు ఏమడిగాడు? నేను ఎవరైతే మ్, ఆ, దుర్యోధనుడిని పక్షాన వచ్చి నా చేతిలో ఓడిపోవడానికి వచ్చిన వాళ్ళందరినీ నేను చూడాలనుకుంటున్నాను. అంటే నా శత్రువు ఆ, వర్గంలో ఉన్న వాళ్ళందరినీ నేను చూడాలనుకుంటున్నాను అనే ఒక మోహము అర్జునుడికి మొదలయ్యింది. సో అప్పుడు అంటే ఆ ప్రశ్న భగవంతుడికి అర్థమయ్యింది. కానీ వెంటనే చాలామంది ఏంటంటే రియాక్ట్ అయిపోయి, నువ్వు చేసేస్తున్నావు, తప్పు చేసేస్తున్నావు, నువ్వు తప్పు చేయకూడదు, నేను చెప్పాను కదా, నేను ఇది కదా, నేను అమ్మను కదా, నేను గురువుని కదా, నేను టీచర్ని కదా, నేను అది కదా, ఇది కదా అని మనం చెప్పేస్తూ ఉంటాము. కానీ భగవంతుడు ఇక్కడ తనకి అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఏమీ మాట్లాడకుండా చక్కగా అక్కడ మధ్యలో తీసుకువెళ్ళి చూడు, నీ శత్రువులను చూడు అని చూపించాడనమాట. సో అప్పుడు అర్జునుడు ఏం చూశాడు? తన శత్రువులను చూడాలనుకున్న అర్జునుడు తన మిత్రులను, తర్వాత తన సోదరులను, పితృలను, గురువులను, పితామహులను, తర్వాత మునుమనుమల్లని అందరినీ చూస్తూ ఉన్నాడనమాట. చూస్తూ చూస్తూ అయ్యయ్యో నేను ఇలా ఎలా వచ్చేసింది నాకు కలవరపాటు అని యుద్ధమే చేయకుండా కారణాలు చెప్పడం స్టార్ట్ చేసేసాడు. సో అప్పుడు భగవంతుడు సెకండ్ చాప్టర్ మనకి పూర్తిగా ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేశాడనమాట. అంటే ఓ గాంధీవధారి అర్జున, నీవు ఎన్నో అస్త్రశస్త్రాలను జయించావు, ఎంతో శ్రమపడి గురువులను మెప్పించావు. సో నువ్వు అలాంటి అర్జునుడివి, అలాంటి గాంధీవధారి అర్జునుడివి ఈరోజు ఏదైతే నీ క్షత్రియుడవో నువ్వు ఆ క్షత్రియుడవయ్యుండి యుద్ధము చేయాలనుకున్న నీ లక్ష్యాన్ని ఛేదించకుండా నువ్వు వదిలేయాలనుకుంటున్నావు, అది గుర్తు చేస్తున్నాడనమాట. అప్పుడు అర్జునుడికి ఒక క్లిక్ వెలిగి అయ్యయ్యో నేను ఎంత తప్పు చేస్తున్నాను అని శ్రీకృష్ణుణ్ణి గురువుగా స్వీకరిస్తాడు. సో అంటే వాళ్ళకి ఆ గురువుగా స్వీకరించడానికి ముందు అర్థశాస్త్రము, జ్ఞానశాస్త్రము, ధర్మశాస్త్రము అని ఎన్నో శాస్త్రాల గురించి వాళ్ళకి వాద వివాదాలు కాకుండా ఒక సంభాషణ రూపంలో చాలా జరిగాయన్నమాట. అంటే ఆర్గ్యూ చేసుకోలేదు. సో ఏదైనా విషయాన్ని చక్కగా అర్థమయ్యేటట్టుగా భగవంతుడు కదా, అందుకని అర్జునుడు అర్జునుడు స్వయంగా తన ఎలా అంటే తన శిష్యుడే కాదు, ఇప్పుడు ద్వాపర యుగంలో అర్జునుడు, మనకి త్రేతాయుగములో లక్ష్మణుడు, సత్యయుగంలో మనము ఇవన్నీ చూసాం. ఆ విధంగా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తనకి అర్థం కావట్లేదు అనే విషయం కాదు. ఆ క్షణంలో ఎవరికైనా ఏదైనా జరగచ్చు. దానిని ఏ విధంగా తీసేస్తున్నాడు భగవంతుడు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే నేను పితామహులను, నా గురుదేవులని చంపడానికి బయలుదేరుతున్నాను అని అన్నప్పుడు భగవంతుడు ఆత్మ జ్ఞానాన్ని గురించి బోధించాడు. సో ఆత్మ అనేది శాశ్వతం. అంతేకాని ఈ శాశ్వతమైన ఆత్మ గురించి ఆలోచించకుండా ఈ తాత్కాలికమైన శరీరంతో ఏర్పడిన బంధాల గురించి మనము ఎంతో చింతిస్తున్నాము అనే విషయాన్ని జీవికి లోపల కూర్చోవాలి అంటే పూర్తిగా ఆత్మజ్ఞానము అర్థం కావాలి. అక్కడే మనము చాలామంది దాన్ని అర్థం చేసుకోలేక సూపర్ సోల్కి ఉన్న సంబంధం అర్థం కాక కొట్టుమిట్టాడుతూ ఉంటాడనమాట. అంటే తనకి ఉన్న బంధాలతో చాలా మటుకి మరి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా, అది ఇంపార్టెంట్ కదా, ఇది ఇంపార్టెంట్ కదా అనే దాంట్లో ఉండిపోతూ ఉంటాడు. ఇక్కడ భగవంతుడు మనకి చెప్పింది ఏంటి అంటే
నువ్వు నీ నిత్య అంటే మనమందరము కూడా అంటే మన నిత్య ధర్మ భగవంతునితో సంబంధమై ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఆ సోల్కి సూపర్ సోల్కి ఉన్న సంబంధాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ, మనకి ఏమర్థమవుతుంది అని అంటే భగవంతుడు ఈ ఆత్మజ్ఞానం రూపంలో ఒక జీవికి ఎంత చక్కగా ఆ, తన తన యొక్క పొజిషన్ని మనకి నేర్పిస్తున్నాడనమాట. సో అందుకని దాంట్లో ఈ ఇంకొక అంశం ఏంటంటే సకామ కర్మ అంటే కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయని, ఆ కర్మలో మంచి కర్మ, చేసే పనిలో చెడు కర్మ, తర్వాత ఆ ఫలితాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అన్నీ కూడా మనము సకామ కర్మ నిష్కామ కర్మలో విన్నాము. అంటే సకామ కర్మ ఇప్పుడు ప్రస్తుతానికి మనం అందరం సకామ కర్మలోనే ఉండిపోయి అంటే లాభాలు ఎక్కడైతే వస్తున్నాయి మనం మంచి కర్మ చేస్తున్నాం కాబట్టి మనకి మంచి ఫలితం వస్తుంది. సో మనం మంచే చేద్దాము అనే ఆలోచనలో ఉంటాడు. కానీ మంచి కర్మ కూడా మనం ఏంటి అని అంటే ఒక నీది అంటే అక్కడ సెల్ఫ్ సెంటర్గా ఉండిపోతున్నామన్నమాట. అంటే భగవంతుణ్ణి సెంటర్ చేయకుండా ఇంకా అహం అంటే ఒక అహంతో నాది నీది అనే దాంట్లో ఉండిపోయి మనకి గురువు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనం కేవలము సెల్ఫ్ సెంటర్ అవుతామో. అందుకని ఏం చెప్తున్నారంటే నిష్కామ కర్మ చెయ్యి. నిష్కామ అంటే ఫలితాన్ని నువ్వు ఆశించకు. అది చెడు ఫలితం వస్తుందా మంచి ఫలితం వస్తుందా అది భగవంతుడే నీకు వదిలేశాడు అనే విషయాన్ని ఎప్పుడైతే జీవుడు తెలుసుకుంటాడో తన లైఫ్ అంటే అది తెలుసుకోవడానికి మనకి గురువు రూపంలో వస్తాడనమాట తెలియజేయడానికి. సో అందుకని గురువులు ఎప్పుడైనా కానీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటి అని అంటే అది ఎంతో మనకి ఉపయోగపడే ఇన్స్ట్రక్షన్ అన్నమాట. సో చాలా మటుకి మన అందరం ఎలా అనుకుంటాము అంటే ఓకే మనకి ఒక రివార్డ్ వచ్చేసింది, ఒకటి మంచిగా మనల్ని అప్రిషియేట్ చేసేసాడు, అప్లాడ్ చేసేసారు, సో మనం మంచిగా చేసేస్తున్నాం కాబట్టి గురువు ప్లీజ్ అయిపోయారు అని. సో ఒక్కొక్కసారి గురువు క్రోధం కూడా అవ్వచ్చు మనం చేసే పనుల వల్ల. కానీ ఆ క్రోధము ఎలాంటిది అని అంటే ఆ శిష్యుని పైన ఎంతో మమకారం ఉండి తన చేసే ప్రతి ఒక్క పని కూడా చక్కగా చేయాలి అని గురువు తనకి ఆ క్రోధాన్ని ప్రదర్శించవచ్చు. అందుకని శిష్యుడు ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకొని తన అడుగుజాడలో ఉండాలనుకోవడంతో తన కర్మ చేస్తూ ఉంటాడో ఆ కర్మ ఫలితాలు ఏది వచ్చినా కానీ ఎలాంటి ప్రభావితము ఆ శిష్యుడికి కానీ ఆ జీవుడికి కానీ కలగదనమాట. సో అంత అంటే కలగదు అంటే ప్రతీది కూడా ఒక ప్రసాదంలాగా తీసుకుంటాడు ఆ జీవుడు. అప్పుడు తీసుకుంటాడు స్థిత ప్రజ్ఞుని లక్షణాలు అంటే స్థితము అంటే తటస్థ స్థితిలి అంటే ఇంకా ఇంకా డీప్గా వెళ్తున్నప్పుడు ఎలా అంటే ఇంకా నిష్ట స్టేజ్కి వెళ్ళిపోతారనమాట. ఇంకా నిష్ట స్టేజ్ మనం అన్ని స్టేజ్లు 9 స్టేజ్ల గురించి తెలుసుకున్నాం కదా. ఏంటది శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు అతో శ్రద్ధ భజన క్రియ సాధు సంఘ భజన క్రియ అనర్థ నివృత్తి తర్వాత ఆసక్తి భావ నిష్ట ఆసక్తి భావ ప్రేమ. సో ఇవి మనకి 9 స్టెప్స్. సో ఆ 9 స్టెప్స్లోనే ఈ జీవుడు తిరుగుతూ ఉంటాడనమాట. సో అది మనం చేసే కర్మ పైన ఆధారపడి ఉంటుంది. ఈ ట్రాన్సెండెంటల్ డయాగ్రామ్ అంటే ఈ దివ్య చిత్రపటము మనం ఎప్పుడు కళ్ళల్లో మెదులుతూ ఉండాలి. సో ఇక్కడ ఈ దివ్య చిత్రపటము ఏంటి అంటే ఈ
ఈ కర్మ అంటే ఎప్పుడైతే జీవుడు భగవంతుడికి అనుగుణంగా శాస్త్రాల ప్రకారం కాకుండా విరుద్ధంగా పని చేస్తాడో అది వికర్మ కిందికి వచ్చేస్తుంది. సో అందుకని వికర్మలో నుంచి మనం బయటపడాలి. అంటే కర్మి అవ్వాలి. అంటే ఆ కర్మి అవ్వాలి అని అంటే భగవంతుణ్ణి పూజలో ఉండడం. ఏదో ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ ఇష్ట దైవము ఎవరు అనేది వాళ్ళ వాళ్ళ ఇష్ట దైవానికి వాళ్ళు పూజ చేస్తూ ఉంటారనమాట. సో అది కర్మీ స్టేజ్. ఆ కర్మీ స్టేజ్లో నుంచి ఆ దేవతలు అందరూ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నారు అనే విషయాన్ని ఈశ్వరుడు అంటే స్వయం భగవానుడు అందజేస్తూ ఉంటాడు. కాబట్టి వారి వారి పొజిషన్స్ అంటే వాళ్ళ ఇష్టదేవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొజిషన్స్ గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడే మనకి అర్థమవుతుంది ఏది మనం చేస్తున్నాము, ఎక్కడికి చేరాలి అనేది జీవుడికి అర్థమవుతూ ఉంటుంది. అంతేకాని ఇక్కడ సాంప్రదాయాలని మనము వేరు చేయాలని కానీ వాటిని కించపరచాలని కానీ ఉద్దేశం కాదు. సో మన ఆచార్యులు ఎందుకు ఇంత వివరంగా వివరిస్తున్నారు అంటే జీవుడికి అవసరం, జీవుడికి అవసరము తన తన ఏ పరిస్థితిలో ఉన్నాడు అనే విషయం తెలియకుండా ముందుకు సాగలేడు. సో ముందుకు సాగాలి అంటే తన గమ్యానికి చేరుకోవాలి అంటే తన ఉనికి తెలుసుకోవాలి. భగవంతుడు ఆచార్యుల రూపంలో మనందరికీ అంటే ఆచార్యులతోనే మనం వెళ్ళగలుగుతాము. అది బ్రిడ్జ్. అది లేకుండా మన గమ్యస్థానాన్ని చేరుకోలేము. పీరియడ్. తర్వాత అది ఆచార్యులు ఎలాగా మనం వెళ్ళాలి, ఒక లివింగ్ ఆచార్యులతో మనం వెళ్ళాలి. అంటే మనకి దగ్గరలో అనుకూలంగా ఏదైతే మనని భక్తిలోకి ముందుకు తీసుకువెళ్తుందో ఆ ఆచార్యులతో మనం సాంగత్యంలో ఉండాలన్నమాట. అందుకని ఆ శ్రద్ధ మనము తెచ్చుకోవాలి. ఆ శ్రద్ధ అందుకని ఇక్కడ ఆ శ్రద్ధతో మనకి సాధుసంగా ఏర్పడుతుంది. ఈ గీతా ప్రవాహం వల్ల మనం ఏంటంటే వారానికి కలవగలుగుతున్నాము. సో అది మనం మళ్ళీ మళ్ళీ మనం వినడం వల్ల ఆ భజన క్రియ అనేది జరుగుతూ ఉంటుంది. జరిగి తర్వాత అనర్థాలు అంటే మనకి జీవుడికి ఎంతసేపు కూడా బాహ్యంగా ఉన్న అనర్థాల గురించే అనుకోవడం కాదు, ఇంటర్నల్గా మనలో ఉన్న అనర్థాలే మనల్ని బాధిస్తూ ఉంటాయి అనే విషయాన్ని గమనించుకోవాలన్నమాట. సో ఈ అనర్థ నివృత్తి అనే ఘట్టము చాలా దృఢంగా ఉంటుంది. ఈ అనర్థ నివృత్తి అనే ఘట్టం ఎప్పుడు కొద్ది కొద్దిగా పోతుంది అంటే జీవుడు ఎంత గట్టిగా భగవంతుని శరణాన్ని పట్టుకున్నాడు అంటే ఆ లివింగ్ గురువుని మనం పట్టుకున్నాము, వాళ్ళు మనల్ని తీసుకెళ్తారనమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ ఈ స్టేజ్లో రుచి చూస్తూ ఉంటారు కాబట్టి మనల్ని పైకి లాగుతూ ఉంటారు. అంటే మునిగిపోతున్న ఒక జీవుణ్ణి, బద్ధ జీవితంలో మునిగిపోతున్న ఒక జీవుడిని అంటే సంసారం అనే జీవితంలో మునిగిపోతున్న ఒక జీవుడిని గట్టుపైన ఉన్న జీవుడు రక్షిస్తాడు అనే విధంగా మనకి అనర్థ నివృత్తిలో నుంచి బయటపడతాము. సో అది బయటపడాలి, నేను అప్పుడే చేరుకుంటాను అనే స్టేజ్లో భక్తులు చాలా మటుకు ఎన్నో కోల్పోతూ ఉంటారు. కానీ ఆ అనర్థాస్ ఏంటి? మన అనర్థాస్ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు. ఇవి మనల్ని ఎంతో బాధిస్తుంటాయన్నమాట. సో అది ఎలా చెప్తారు? క్రోధము ముఖ్యంగా అది ఎంత పలచనిది అంటే దాన్ని ఎలా చెప్తారు అని అంటే అగ్ని ఏ విధంగా అయితే ఒక అడవిని తనకున్న ఆకలితో దహించవేస్తుందో కోపం అనేది మొత్తం భక్తిని తీసేస్తుందన్నమాట. సో అందుకని అది తగ్గించుకుంటూ ఉండాలి మనం. సో
సో అది మనం తగ్గించుకోవాలి అని అంటే భక్తి మాత్రమే. భక్తి జ్ఞానం అనే పదునైన కత్తితో అది ఛేదించబడుతుంది. లేదంటే ఇంకా మన అజ్ఞానంలోనే ఉండి మనం చేసేదే కరెక్ట్ అనే దాంట్లో ఉండిపోతూ ఎదుటి వాళ్ళ దృష్టిలో మన కోణము డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అందుకని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో అప్పుడు ఎలా జరుగుతుంది ఆ అజ్ఞానంలో నుంచి బయటకు పడతాం మనము అంటే నిష్ఠ అనేది ఇది ఇవన్నీ కూడా మనం ఓన్లీ తెలుసుకుంటున్నాము డియర్ డివోటీస్. మనం ఆ స్టేజ్లో వెళ్ళిపోయామని కాదు ఇక్కడ. సో అంటే కంటిన్యూస్గా ఎప్పుడైతే మనం భగవంతుని చర్చలో అంటే భగవంతుని మనము స్మరణలో ఉంచుకుంటూ మన కర్మని చేస్తూ ఉంటామో కొద్ది కొద్దిగా ఆ రుచి అనేది మనకి కలుగుతూ ఉంటుంది. మనకి నచ్చిన వంట ఎన్నిసార్లు తిన్నా అది మనకి తినాలనిపిస్తుందే కానీ ఆ రుచి అనేది అంటే మన టేస్ట్ బడ్స్ అనేవి ఇంకా పెరుగుతాయి కానీ అవి తరిగిపోవు. నచ్చలేదనుకోండి అసలు మనం దాని జోలికే వెళ్ళము. సో అందుకని దానిని నచ్చేటట్లు చేసుకోవాలి. సో మనకి షడ్రుచులు ఎంత ముఖ్యము. స్వీటే తిన్నామనుకోండి ఆరోగ్యం ఎంత పాడైపోతుంది. చేదు కూడా మనము తింటూ ఉండాలి. సో పర్సంటేజ్లో చేదు తినలేకపోయినా తినాలి తింటూ ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. సో అదంతా కూడా మనకి ఈ స్టేజ్లలో ఒక్కొక్కటి అంటే ఇవన్నీ కూడా భగవంతుని యొక్క నామస్మరణ మనం చేస్తూ ఉంటే కలిగే భావనలు అన్నమాట ఇవన్నీ. సో భగవంతుని నామాన్ని మాత్రం మనం ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయన్నమాట. అంతేకాని భగవంతుని నామాన్ని మన స్వార్థానికి ఉపయోగించుకుంటాము అంటే భక్తిలో భగవంతుడా ఈరోజు నాకు ఇది చెయ్యి నీకు ఈ కొబ్బరికాయ కొడతాను. భగవంతుడా నాకు ఇది చెయ్యి నీకు ఇది నీకు వ్రతం చేస్తాను. భగవంతుడా నీకు ఈ మండలం చేస్తాను నాకు నా పరివారానికి నా అందరికీ కూడా బాగు చెయ్యి అనే కోరికలు అవన్నీ కూడా శాశ్వతం అవ్వాలన్నమాట. సో అప్పటికప్పుడు అందుకని ఏం చెప్తారు అని అంటే ఎప్పుడైతే మన గమ్యం అనేది ఉంటుందో ఇవన్నీ కూడా జరిగిపోతూనే ఉంటాయి. భగవంతుడికి తెలీదా అంటారు కదా, చెట్టు పెట్టినవాడు అంటే నారు పోసినవాడు నీరు పోయలేకపోతాడా అని. సో అలాగే అన్నీ జరుగుతాయి. మనం ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. సో అందుకని మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ వర్ణాశ్రమ పద్ధతిలో జీవుడు ఏ విధంగా ఎప్పుడైతే ఇది చేస్తూ ఉంటాడో అప్పుడే తనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. లేదు అంటే మనకి అది విన్నట్టుగానే ఉంటుంది కానీ పరివర్తన అనేది జరగదు. సో ఇక్కడ మనకి ఈ కర్మయోగము తర్వాత భక్తి మార్గము జ్ఞాన మార్గము ఈ కర్మ చేస్తూ ఈ మార్గాల వెంట మనం వెళ్ళాలి. సో కేవలము జ్ఞాన మార్గంలో అంటే మన అష్టాంగ యోగం చేసుకుంటూ అది ఎంత అంటే ఎలాంటిది అంటే ఈ మార్గంలోకి వెళ్ళడానికి ఫస్ట్ గేటే అసలు అర్హత లేదు. అంటే అంతఃకరణ శుద్ధి లోపల ఉన్న ఈ అరిషడ్వర్గాలు అంటే ఈ కామక్రోధ లోభ మోహమదమాశ్చర్యాలు అన్నీ పూర్తిగా పోతేనే ఈ జ్ఞాన మార్గంలోకి ఎంటర్ అవ్వగలుగుతాం. కానీ అది జరగదు, కలియుగములో అది జరగదు. కాబట్టి మన భక్తి మార్గంలో ఈ మార్గమే మన అందరికీ శ్రేష్టమైన మార్గము అని ఆచార్యులు ఈ దివ్య చిత్రపటం ద్వారా మనకి ఇచ్చారన్నమాట. సో ఈ భక్తి మార్గంలో వెళ్ళాలి అని అంటే మనం ఒక ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. దీంట్లో చాలా మటుకి ఏమంటారు అంటే డాక్టర్ చదవాలి అంటే మెడికల్ స్కూల్లో జాయిన్ అవ్వాలి కదా, డాక్టర్ని కావాలనుకుంటున్నాను
కానీ నేను ఇంజనీరింగ్ స్కూల్లో జాయిన్ అవుతాను అని అనుకుంటే అప్పుడు ఇంజనీర్గానే బయటికి వస్తాడు. అంతేగాని డాక్టర్గా వచ్చి 10 మందికి సేవ చేయలేడు. సో భక్తుడు కావాలి అనుకున్న వాళ్ళు భక్తి మార్గంలోనే ఉండాలన్నమాట. సో అందుకని ఆ భక్తి మార్గాన్ని బోధించే ఇన్స్టిట్యూషనే ఇదే మనకి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్. సో దీనిని ఒక సంస్థ రూపంలో ఎంతో భక్తులని మనకి బయటికి వస్తున్నారన్నమాట. సో అది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని ఇది ఏదో ప్రాసెస్, ఇది వేరే వాళ్ళు, వాళ్ళది మనది, ఇది అని అలాంటిది కాదు. ఇక్కడ నువ్వు చేసేది భక్తి ఏ విధంగా, జీవుడు భక్తి మార్గంలో ముందుకు ఎలా వెళ్ళాలి అనేది మనకి నేర్పిస్తూ ఉంటారు. మెడికల్ స్కూల్లో ఎక్స్పెరిమెంట్లు చేపిస్తూ ఒక సర్జన్ కావడానికి ఏ విధంగా థియరీ చెప్తుంటారో, థియరీ చెప్పినంత మాత్రాన డైరెక్ట్గా వెళ్ళి అక్కడ సర్జరీ చేసేయలేడు ఆ స్టూడెంట్. ఫస్ట్ కావాలనుకోవాలి, అడ్మిషన్ తెచ్చుకోవాలి, దాన్ని నేర్చుకోవాలి, ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు కానీ తన చేయలేడు. దాంట్లో మనం చూస్తూ ఉంటాము సర్జరీలలో కూడా ఎన్నో రకాలుగా ఉంటాయి. సో అలాగే భక్తి మార్గంలో మనము ఒక చిన్న రేణువు గురించి నేను తెలుసుకుంటున్నాము. భగవద్గీత అనేది పూర్తిగా ఒక కంప్లీట్గా అన్ని వేదాల సారాంశం. భగవద్గీత పూర్తిగా అర్థం చేసుకున్నా కానీ ఒక రేణువు మాత్రమే మనకు అర్థమవుతుంది. ఆ రేణువుని పట్టుకొని అలా అలా మనము చేరుకుంటూ పోతుంటే మనకి ఇంకా ఎన్నో ఉన్నాయి. అందుకని ఆచార్యులు శ్రీమద్ భాగవతం అని, తర్వాత ఇంకా భక్తి గురించి ఆల్రెడీ చైతన్య మహాప్రభు రూపంలో తన భక్తుడు ఏ విధంగా ఉండాలని స్వయంగా చేసి చూపించాడనమాట. ఎలా అయితే కుకింగ్ క్లాసెస్లో కుకింగ్ చెప్పినా అది మనం చేస్తూ ఉండమో, కుకింగ్కి డిష్ తయారవ్వదో, అదేవిధంగా భగవంతుడు స్వయంగా వచ్చి తన భక్తుడికి చెప్పాడనమాట. అలాగే కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ఏ విధంగా కర్మ చెయ్యాలి అనేది. సో ఇవన్నిటి మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఈ థర్డ్ చాప్టర్లో ఈ 5 డిఫరెంట్ అంశాల గురించి మనం తెలుసుకుంటాము. సో వాటిని మనం ఫస్ట్ అంశము ఈరోజు తెలుసుకుందాం. అంటే అనిశ్చిత, తర్వాత కర్మన అసంగత్యమా. అంటే ఇక్కడ ఈ 5 ముఖ్య అంశాలు ఎలా ఉంది అని అంటే, అర్జునుడు అన్నీ తెలుసుకున్నాక మరి ఇవెందుకు, నేను కర్మ చేస్తే నేను తప్పు చేయొచ్చు, నేను ఒక్కొక్కసారి నేను కర్మ చేయలేకపోవచ్చు. సో అందుకని ఏంటి అని అంటే, కర్మని నేను త్యాగం చేసేస్తాను. అంటే నేను ఏ కర్మ చేయకుండా సన్యాసం తీసేసుకుంటాను. అప్పుడేంటి, నేను కర్మే చేయవసరం ఉండదు. అప్పుడు నా కర్మ ఫలితమే రాదు. అంటే నేను యుద్ధం చేశాను అని అంటే నాకు మళ్ళీ వీళ్ళందరినీ చంపేయాలి. కాబట్టి అప్పుడు నాకు పాపం వచ్చేస్తుంది. కాబట్టి పాపం వస్తుంది కాబట్టి ఇవన్నీ ఎందుకు, నేను కర్మ అసలు యుద్ధమే చేయకుండా ఆపేసి చక్కగా సన్యాసాలకు వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు నాకు ఏ బాధ ఉండదు. సో జీవుడు కూడా ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అనే విషయంలో తప్పించుకుంటూ ఉంటాడనమాట. సో ఇంకొంతమంది ఏంటి అని అంటే, ఇంకొంత జీవుల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అని అంటే, నాకు ఈ రెస్పాన్సిబుల్ ఉంది, ఆ రెస్పాన్సిబుల్ ఉంది అని తప్పించుకోవడమే కాకుండా భగవంతుని తప్పుగా అర్థం చేసుకుంటారు. భగవంతుడి పైన ఎప్పుడైతే ఆ జీవుడు కేంద్రీకరిస్తాడో తన దృష్టిని, భగవంతుడే మిగతా వాటినన్నిటినీ తన యొక్క రెస్పాన్సిబిలిటీకి బాధ్యుడవుతాడనమాట. కాబట్టి భగవంతుల్లో మనం ఎంతగా శరణార్థం తీసుకున్నాము అనే విషయం పైన అర్థమవుతూ ఉంటుంది. ఆ నిశ్చిత అనిశ్చిత అనేది మనం తెలుసుకుందాం. సో ఇదే అన్నమాట కర్మ లేదా సన్యాసమా అని. సో
ఏం చెప్తున్నాడు? ఎవరైనా చదువుతారా ఈ శ్లోకాలు? చదివితే చదవండి బుక్ ఉంటే. లేదు అంటే నేనే చదువుతా. సో కర్మయోగం ఫస్ట్ది ఏం చెప్తున్నాడు అంటే అర్జున ఉవాచ జాయసే జాయసే చేత్కర్మస్తే మథా బుద్ధిర్జనార్దన తం కిం కర్మాణి ఘోరే మాం నియోజయసి కేశవా. అర్జునుడు ఏమంటున్నాడంటే, ఓ అర్జున, కేశవ, కామ్యకర్మము కంటెను బుద్ధియే ప్రశస్తవ ప్రశస్తరమని నీవు భావించినచో నన్ను ఇట్టి ఘోరమైన యుద్ధమునందు ఎందులకు నియోగింపగోరుచున్నావు అని క్వశ్చన్ వేసాడనమాట. సెకండ్ది కూడా చదివి మనం తెలుసుకుందాం. సెకండ్ శ్లోక ఏం చెప్తున్నాడు? వ్యామి వ్యామి శ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహాయ సీవ మే తద తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయో అహం ఆప్నుయాం. అంటే అనేకార్థములు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి మోహము నొందినది. అందుచే నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయ ఉంచి నిశ్చయముగా తెలుపుము అని చెప్తున్నాడనమాట. అంటే ఇక్కడ చాలా చెప్పేశాం. అంటే భగవంతుడు మనకి సెకండ్ చాప్టర్లో మొత్తం చెప్తూ ఉన్నప్పుడు మరి నేను ఆ బద్ధ జీవితంలో ఉండిపోతాను, మళ్ళీ ఆ కర్మ చేస్తాను, ఇలా అయిపోతుంది, నేను ఆ కర్మ చేయలేను, కర్మ చేస్తూ ఉన్నప్పుడు ఫలితం కావాలి అని అనుకుంటూ ఉంటాను, అలా నేమ్ అండ్ ఫేమ్లో ఉండిపోతాను అని బద్ధ జీవుడు ఏ విధంగా అనుకుంటారో అని భగవంతుడు ఇది రేకెత్తిచ్చాడనమాట అర్జునుడి మైండ్లో. అప్పుడు అర్జునుడు ఏమన్నాడు? నేను యుద్ధము చేయను అని ఎప్పుడైతే అర్జునుడు అంటూ ఇంకా నేను భిక్షం ఎత్తుకుంటాను అని అంటాడో అప్పుడు ఇట్లా చెప్తాడనమాట కర్మ ఫలితాల గురించి. సో ఇది కూడా మనం పూర్తిగా తెలుసుకున్నాము. సో అకర్మ అనే దానికి రెండు నిర్వచనాలు ఉన్నాయి డియర్ డివోటీస్. చాలా మటుకు ఏమనుకుంటారు అంటే ఆ కర్మ అంటే కర్మని చెయ్యకుండా ఉండడం, కర్మ అంటే కర్మని చేయడం, అకర్మ అంటే కర్మని చేయకపోవడం. కానీ అకర్మకి ఇంకో మీనింగ్ కూడా ఉందన్నమాట. అంటే కర్మ ఫలితము నుండి విముక్తి. ఇక్కడ నిష్కామ కర్మకి ఈ అకర్మలో ఉన్న సెకండ్ దానికి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్ ఉన్నా కానీ మీరు అడగచ్చు. ఎందుకంటే చాలా మటుకి అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఇక్కడ. నిష్కామ కర్మ అంటే ఫలితాన్ని ఆశించకుండా మనము చెయ్యడం అన్నమాట. అంటే ఏ ఫలితం వచ్చినా అది భగవంతుని ప్రసాదము అని స్వీకరిస్తూ ఫలితం చేస్తూ ఉండడం నిష్కామ కర్మ. అకర్మ అంటే ఏంటంటే అసలు మనకి ఏ ఫలితంలో అయినా కానీ ఆ విముక్తి అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. అంటే అది మనని బాధించదు. ఎప్పుడైతే జీవుడికి విముక్తి కలుగుతుందో తన సాటిస్ఫాక్షన్లో ఉండిపోతాడు ఆ కర్మ చేయడానికి, ఇంకా కంటిన్యూగా చేసేస్తూ ఉంటాడు. సో అందుకని అకర్మ మనం చేస్తూ ఉండాలి. సో నిష్కామ కర్మ కన్నా ఈ అకర్మ అనేది మంచిది. కానీ అకర్మలో ఇంకొకటి ఏముంది? కర్మ చేయకుండా ఉండడం అనేది కూడా ఉంది. కాబట్టి అర్జునుడికి ఆ కన్ఫ్యూజన్ అనేది ఇక్కడ మనకి పెట్టారనమాట. సో కర్మ చేయకుండా సన్యాసంలోకి వెళ్ళిపోతే ఇక్కడ భగవంతుడు చెప్తాడనమాట. అంటే కర్మకి ఎంతో అర్జునుడు చేయగలడు. అర్జునుడు యాక్చువల్గా సన్యాసం తీసుకున్నా కానీ చక్కగా తన ఇంద్రియాలను ఎంతో అదుపు పెట్టుకుంటూ తన సన్యాసం చక్కగా చేయగలడు. కానీ
భగవంతుడు ఎందుకంటే తన ఒక గృహస్థలో ఉన్నాడు. పైనుంచి ప్రతి ఒక్క జీవుడికి ఇది అవసరం కాబట్టి మన గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు మనం ఆ కర్మని ఏ విధంగా చెయ్యాలి అనే విషయాన్ని వివరిస్తున్నాడనమాట. సో అందుకని ఇప్పుడు బద్ధ జీవుల్లో మనకి ఎన్నో రకాలుగా మనకి తెలుస్తూ ఉంటుంది. కొంతమంది ఇక్కడ అందుకనే మనం మిథ్యాచారుల గురించి తెలుసుకుంటాము ఇప్పుడు. అంటే చాలామందికి వేషధారణలో ఏంటి అనంటే భక్తుల వేషంలో వేసేసుకొని ఉంటారు. కానీ ఎన్నో తప్పు పనులు చేస్తూ ఉంటారనమాట. సో అందుకని అది ఆహ్, ఇంక కొన్ని శ్లోకాలు 9 అంటే ఇంకొక 6 శ్లోకాలున్నాయి. అది తెలుసుకుంటే మనము పూర్తి చేయొచ్చు. హ్మ్. తెలుసుకుందాము అనంటే మీకు ఓకే అంటే నేను కంప్లీట్ చేస్తాను. లేదు అంటే మనం నెక్స్ట్ వీక్ కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆచార్యులు ఆహ్, లేకపోతే దాని సారాంశం చెప్తాను. మనము శ్లోకాలు చదువుదాం తర్వాత. సో, మనుషుల్లో 2 రకాలుగా ఉంటారు. థర్డ్ నుంచి మనకిక్కడ చెప్తున్నారు. నిష్కామ కర్మయోగి జ్ఞానయోగము కంటే అర్జునుడికి ఉత్తమమైనది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, ఇదేదో తప్పుపోయిందనుకుంటా చూడాలి. ఆ! సో, అంటే జ్ఞానయోగమే ముఖ్యమైతే నేను జ్ఞానాన్ని పట్టించుకొని అంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటూ సన్యాసం తీసేసుకుంటాను కదా అనే ఆలోచనని భగవంతుడు త్రోసిపుచ్చుతున్నాడనమాట ఈ క్షణంలో. అంతేకాని సన్యాసం తీసుకోకూడదు అని కాదు. అది ఏ క్షణంలో తీసుకోవాలి, ఎప్పుడైతే అది పరిప్రక్యతకు వచ్చినప్పుడు, పక్వానికి వచ్చినప్పుడు మనకి చేసుకోవాలి అన్నమాట. అంతేగాని సన్యాస రూపంలో మనము హృదయంలో దాన్ని అందుకని చైతన్య మహాప్రభు చాలా చక్కగా వివరిస్తాడు చోటా హరిదాస్కి. ఏంటి అంటే ఒకరోజు చోటా హరిదాస్ ఒక మాధవీదేవి మాతాజీ దగ్గరికి వెళ్ళి భిక్షం ఎత్తుకుంటూ ఉన్నప్పుడు కొద్దిగా రైస్ తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఒక సంభాషణలో అతనిలో ఒక ఆలోచన అనేది మొదలవుతుందన్నమాట. అంటే ఎంతో అసలు చైతన్య మహాప్రభుయే చాలా యంగుగా ఉంటాడు. అలాంటిది ఈ చోటా హరిదాస్ కూడా చాలా యంగ్‌గా ఉన్నప్పుడు తనలో ఒక చిన్నగా ఒక ఆలోచన అనేది వస్తుంది. ఏంటి అనంటే ఆమె చక్కగా ఉందనో, ఏదో అది మనకి ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఆ ఆలోచనకి తెలుసుకున్న చైతన్య మహాప్రభువే తనకి శిక్ష విధిస్తాడేంటి అనంటే, అతను ఎప్పుడూ కూడా ఇంకా నన్ను కలవకూడదు అనే శిక్ష విధిస్తాడనమాట. సో, అప్పుడు చాలామంది అనుకుంటారు అతను చేసిన తప్పేముంది అని ఎన్నో క్వెషన్స్ వస్తాయి. ఈవెన్ చైతన్య మహాప్రభువుకే అనిపిస్తుంటుంది ఎంతో బాధగా తన శిష్యులను చూడలేకపోతే భగవంతుడికి ఏ విధంగా అయితే భక్తులను చూడకుండా ఉంటే బాధ కలుగుతుందో, చైతన్య మహాప్రభువు కూడా తన శిష్యుని చూడకపోతే ఆ బాధ కలుగుతూ ఉంటుంది. కానీ అయినా కానీ సన్యాసి అంటే ఒక ఎడ్యుకేట్ అంటే ఒక ఆమ్, ఆమ్, ఒక ఇన్స్ట్రక్షను అందరికీ తెలియడానికి అంటే సన్యాస రూపంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి అనే విషయాన్ని తెలియజేయడానికి తనకి శిక్ష విధిస్తాడనమాట. సో అది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని ఇక్కడ అందుకని భగవంతుడు చెప్తున్నాడు ఏంటి అంటే సన్యాసం అవ్వాలి అంటే హృదయము పూర్తిగా శుద్ధి అయి ఉండాలి. హృదయ శుద్ధి లేని సన్యాసము ఆమోదించబడదు అని మనకి ఇక్కడ వివరిస్తున్నారన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటప్పుడు చాలామంది క్వశ్చన్స్ వేస్తారు అని అంటే అంటే భక్తులు కాని వాళ్ళు వివరిస్తూ ఉంటారు కదా. అర్జునుడికి హృదయం శుద్ధి అవ్వలేదా
అర్జునుడు ఎందుకు సన్యాసం తీసుకోవడానికి అర్హత లేదా? ఇక్కడ అర్జునుడికి అర్హత లేదు అని భగవంతుడు చెప్పడం లేదు. ఇప్పుడు తన కర్తవ్యము క్షత్రియుడిగా యుద్ధరంగములో ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే యుద్ధం చేయడం. యుద్ధం ఆపేయాలి, ఆపేసి సన్యాసం తీసుకోవాలి అనే విషయానికి భగవంతుడు ఆమోదించడం లేదు. ఆ విషయాన్ని గమనించాలి. అలా మనకి ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా మనము ఆలోచించాలి డియర్ డివోటీస్. అంతేకాని ఏముందిలే ఈ గంట వినేసాము అయిపోయింది ఫినిష్, ఇంకా మనము వినేసాము మన పని అయిపోయింది, ఇంకా మళ్ళీ మన యథాతథా అన్నట్టుగా కాదు. దీన్ని నెమరేసుకొని మన ఆచార్యులు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు అది మనం తెలుసుకోవాలి. తర్వాత ఏంటి అంటే కర్మ కర్మ చెయ్యకపోవడం అనేది ఆ సహజం. ప్రతి ఒక్క జీవి ఏదో ఒక కర్మ చేస్తూ ఉంటాడు, పీరియడ్. కర్మ చేయకుండా ఒక జీవి ఉండడు. ఆ కర్మ ఎలాంటి కర్మ చేస్తే మనకి ఈ అకర్మలోకి వెళ్ళగలుగుతాము అనే విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడనమాట. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇది మిథ్యాచారి. ఈ శ్లోక ఎంత ఇంపార్టెంట్ అంటే అంటే మనం ఒక బద్ధ జీవుడికి అర్థం చేసుకోవడానికి అన్నమాట. కర్మేంద్రియాన్ని సంయమ్య, ఇక్కడ చదువుతాను అసలు. కర్మేంద్రియాణి సంయమ్య య అస్తే మానసా స్మరాన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారా స ఉచ్యతే. కర్మేంద్రియాలను నిగ్రహించినను మనస్సుచే ఇంద్రియార్థములను ధ్యానించువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనును, అట్టివాడు మిథ్యాచారి అనబడును. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఎంత చక్కగా ఈ పిక్చర్ ఉందో చూడండి. ఎలా అంటే ఈ యోగి చక్కగా గడ్డం పెంచుకున్నాడు, చక్కగా వేషధారణ చేసుకున్నాడు, మాల ధరించాడు, కమండలం పట్టుకున్నాడు. అదే చేయితో ఇక్కడ ఏం చేస్తున్నాడో మనకు కనబడుతుంది. అలాగే ఇక్కడ ఇంకో చేతిలో ఇక్కడ ఏదైతే మనకి ఈ శ్రవణం చేస్తూ ఈ కర్ణాలు అంటే ఈ కర్ణరంధ్రాల ద్వారా మనకి భగవంతుడి నామస్మరణ మాత్రమే మనకి హృదయంలోకి వెళ్ళాలి. కానీ బద్ధజీవుడు రూపంలో అంటే ఇతను మిథ్యాచారి, దీన్ని మిథ్యాచారి అంటారు. అంటే ఒక యోగి రూపములో తన భ్రష్టు పట్టిస్తున్నాడు సమాజాన్ని. సో ఇలాంటి వాళ్ళని మనం గమనించాలి. ఒక్కొక్కసారి మనం గమనించకపోవచ్చు, కానీ మన హృదయం దాన్ని తెలియజేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ మిథ్యాచారి రూపంలో మనం ఉండకూడదు అని అంటే ఎంతో గాంధీవధారి క్షత్రియుడు అయిన అర్జునుడు యుద్ధం చేయకుండా యుద్ధరంగంలో నుంచి పారిపోయాడు అనే నపనింద రాకుండా ఉండాలి అని భగవంతుడు భక్తుడికి హెల్ప్ చేస్తున్నాడు. కర్మ చెయ్యి, ఎప్పుడైతే నువ్వు కర్మబంధంలో నుంచి విముక్తి అవుతావో అప్పుడు సన్యాసము మనము ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. సో గృహస్థుడు అంటే గృహస్థ భక్తుడు ఎప్పుడూ సన్యాసంలో ఉన్నట్టే అన్నమాట. సో అది మనము అర్థం చేసుకోవాలి. సో సన్యాసము అంటే కాషాయ వస్త్రాలు వేసుకొని మనము అడవిలో కూర్చుంటేనే సన్యాసం కాదు. మన గురువుల ఆదేశాన్ని అనుసరిస్తూ వాళ్ళని ఎప్పుడైతే మనం శ్రద్ధతో చేస్తూ ఉంటామో కర్మని, అది సన్యాసం రూపంలో ఉన్నట్టే అక్కడ. సో అందుకని ఆ శ్రద్ధావంతుడు కావాలి అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత అంటే ఓ అర్జున, అట్లు కాక మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుటకు యత్నించి ఆసక్తి లేని వాడివై
కర్మయోగమును అంటే కృష్ణ చైతన్యమునందు ఆరంభించు శ్రద్ధావంతుడు అత్య అత్య ఉత్తముడు అత్యుత్తముడు అని చెప్తున్నాడు. సో అంటే నువ్వు కృష్ణ చైతన్యంలో ఎప్పుడైతే నీవు కర్మ చేస్తూ ఉంటావో నువ్వు ఆటోమేటిక్గా నువ్వు సన్యాసివని చెప్పేశాడు ఇక్కడ భగవంతుడు. సో కృష్ణ చైతన్యాన్ని ఇంకా మనము ఏ విధంగా అర్థం చేసుకున్నాము? సో మన కర్మ అంటే మన ఆచార్యులు 24 అవర్స్ని ఏ విధంగా డివైడ్ చేశారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా మన కర్మని ఇంకా మనము ఆ కర్మ చేయాలనే అనుకోవట్లేదు అన్నప్పుడు ఎంత బద్ధ జీవితంలో ఉన్నాము అని మనకి అర్థమవుతూ ఉంటుంది. అందుకని కొద్ది కొద్దిగా అన్న మనం చేస్తూ దాన్ని నెమరేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్ రూపంలో ఇవ్వబడిందో నీకు విధింపబడిన కర్మను చెయ్యవలసిందే అని ఇక్కడ చెప్తున్నాడు. సో అంటే నీ విద్యుక్త ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తింపుము, అట్లు చేయుట అసలు కర్మ చేయకపోవుట కంటెను ఉత్తమము. మానవుడు కర్మ చేయకుండా భౌతికమైన దేహమును కూడా పోషించుకొన జాలడు. సో అంటే ఏ పని చేయకుండా ఉంటే తన ఈ శరీరాన్ని ఏదైతే ఈ భౌతిక శరీరం ఇవ్వబడిందో దాని పోషణ కూడా జరగదు. అందుకని కర్మ చేస్తూ ఉంటాడు. ఆ కర్మ చేయడం అనేది ఎంత అసహజమో అంటే కర్మ చేయకుండడం ఎంత అసహజమో ఆ కర్మ చేయడం కూడా అంత సహజం అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ శ్లోకం. ఏం చెప్తున్నాడు? ఇది అందరూ కూడా చదువుకోండి. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదార్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. చూడండి ఒక్కొక్క వర్డ్ కూడా చూద్దాం మనం. అంటే యజ్ఞార్థం అంటే యజ్ఞము కొరకు లేక విష్ణువు కొరకు మాత్రమే చెయ్యబడు. ఏంటది? కర్మన కర్మ కంటెను అన్యత్ర వేరైనది, లోకాయం అంటే ఈ లోకము, కర్మబంధన కర్మములచే బంధింపబడినది, తదార్థం ఆ విష్ణువు కొరకు కర్మ కౌంతేయ ఓ కుంతీపుత్ర ముక్త సంగ ఆసక్తి లేనివాడవై సమాచార చక్కగా చేయుము. విష్ణువు కొరకు యజ్ఞరూపమున కర్మనొనరించవలేను, లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మబంధాకారము కాగలదు. అందుచే ఓ కుంతీపుత్ర విష్ణు ప్రీత్యర్థమై నీ విద్యుక్త ధర్మలను నొనరింపుము. ఆ విధముగా నీవు బంధముల నుండి సదా విముక్తుడవై ఉండగలవు. అర్థమైందా? ఇక్కడ మనకి ఎప్పుడైతే మనము దివ్య చిత్రపటములో మనం చూసామో వికర్మలో నుంచి బయటపడాలి అంటే మన ఇష్టదైవానికి మనం పూజలు చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇష్టదైవము విష్ణు అయి ఉండాలన్నమాట. సో చాలామంది అంటారు ఇక్కడ మళ్ళీ మేము మా ఫ్యామిలీ అంతా శివుడికి చేస్తామండి, సో మేము సారీ మేము ఇదంతా వినము, విష్ణువు కూడా మాకు దేవుడు నారాయణకి పూజ చేస్తాము, కానీ మా ఇంటి దైవము కులదైవము శివుడు అని అలా తప్పు ఆలోచనలో ఉండిపోతారు. వైష్ణవానాం యథాశంభు, వైష్ణవుల్లో ప్రథమ వైష్ణవుడు శివుడు శంభు. సో ఆ శివుడు కూడా ఎవరిని అంటే ఆ నారాయణ్ణి అంటే ఆ కృష్ణ స్మరణ విష్ణు స్మరణలో ఎప్పుడు ఉంటాడనమాట. సో ఇక్కడ ఈ మధ్యలో చాలామంది సంప్రదాయాలను వేదాంత సూత్రాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా డిఫరెంట్గా అర్థం చేసుకుంటారు. సో అందుకని ఇక్కడ మనకి ఇది ఒక్కటి అర్థమైన బద్ధజీవుడికి అంటే చాలామంది అందుకే కర్మ చెయ్యడము ఆ ఇష్టదైవము విష్ణుకి అర్పించడం అన్నమాట. మనము
మన యజ్ఞ అవిస్సులు ఏదైనా యజ్ఞం చేసామనుకోండి, ప్రతి ఒక్క యజ్ఞంలో మనం విష్ణుమూర్తికే అవిస్సులు అందజేస్తారు. శివుడికి చేసినా మనకి అది మనం చాలాసార్లు విన్నాము. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కూడా విందాము. ఎప్పుడైతే మనము సతీ సతీదేవి దహనంలో వద్దులేండి, అది మళ్ళీ చాలా టాపిక్ డిఫరెంట్ వెళ్తుంది. మనం అది తర్వాత విందాం. సో ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే ఈ 9 శ్లోకాల్లో మనం ఏం తెలుసుకున్నాము అని అంటే, అర్జునుడికి జ్ఞానయోగం కంటే నిష్కామ కర్మ యోగమే మేలు అనేది ఏదైతే క్వశ్చన్ వచ్చిందో దానికి ఇవన్నీ అన్నమాట. అంటే ఫస్ట్ 2 శ్లోకాల్లో ఏం తెలుసుకున్నాము అంటే, కర్మ చేయడమా త్వజించడమా ఏది మేలు అనే దాంట్లో అప్పుడు భగవంతుడు అవి 2 రకాలుగా ఉంటాయి. అంటే జ్ఞానయోగంలో నువ్వు కర్మ చెయ్యొచ్చు, ఇంకొకటి కర్మ లేదా బుద్ధి యోగం. అది ఎలా అనే దాంట్లో మిగతాయన్నీ వివరింపబడ్డాయి అన్నమాట. అంటే కర్మను విడిచిపెట్టడం ద్వారా ఒకరు విముక్తి లేదా ప్రతిచర్య నుండి స్వేచ్ఛను పొందలేరు. అంటే చాలా మటుకు ఏంటి అని అంటే, జ్ఞానం సంపాదించాం కదా, ఇంకా నేను సన్యాసమే అన్నిటికన్నా శ్రేష్టం అని చెప్పేశారు, కాబట్టి నేను సన్యాసం తీసేసుకుంటాను అని వదిలేస్తే అది మనం పూర్తిగా అర్థం చేసుకోలేదు అని అర్థం అన్నమాట. అందుకని ఇప్పుడు మనం ఉన్న స్టేజ్ ఏంటి? గృహస్థలో ఉన్నాము. మనకి భగవంతుడు మనని తీసుకువెళ్తూ ఉంటాడు. సో భక్తుడు, గృహస్థ భక్తుడు చేయవలసిన కర్మ ఏంటి అని అంటే, ఏదైతే చేసే ప్రతి ఒక్క పనిని భగవంతునికి అర్పించడం అన్నమాట. అది మనము తెలుసుకోవడం. తర్వాత కర్మను చేయకపోవడమే మనకి జరగదు. కాబట్టి కర్మ చేస్తూ, అంటే మన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించాలి అని అంటే అది భగవంతుని యొక్క సేవ, ఆచార్యుల యొక్క సేవ, గురువు యొక్క ఇన్స్ట్రక్షన్ని పట్టుకొని ఉంటేనే మనం అది చేయగలుగుతాము. లేదా మిథ్యాచారి, ఆ వేషధారి ఎలా అయితే ఇంద్రియాలను నిగ్రహించిన మనస్సును ఇంద్రియార్థాలపై లగ్నమై ఉన్నవాడు మిథ్యాచారి అన్నమాట. అంటే ఇంద్రియార్థములు అని అంటే, ఇప్పుడు ఈ చెవులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకు భగవంతుని వినికిడితో ఉండాలి. కానీ గ్రామ్య కథలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అనుకోండి, వాడేం చేశాడు, వీడేం చేశాడు, వేరే వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉన్నాము, వాడేదో ఇదైపోతున్నాడు, వీడేదో ఇది చేసేస్తున్నారు అనే మెంటల్ కుకింగ్ ఉంది కదా, అది మనకి మిథ్యాచారి లక్షణాలకు తీసుకువెళ్తుందన్నమాట. ఈ చెవులని, ఈ కన్నులను, ఈ నోటిని, ఈ శరీరాన్ని పూర్తిగా మనం భగవంతుని సేవలో ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి. అన్నీ ఒకేసారి అయిపోవు డియర్ డివోటీస్. ఓకే, భక్తులు కదా, మరి ఆ భక్తుడు ఇలా చేస్తాడు, ఈ భక్తుడు ఇలా చేస్తాడు అని చాలా మనం అనర్థ నివృత్తిలో ఉండిపోతాము. సో ఆ భక్తుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, ఈ భక్తుడు ఇంకోటి చేస్తూ ఉంటాడు. సో భక్తులు అందరూ చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, గమ్యస్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఆలోచించాలి. ఎప్పుడైతే పాజిటివ్ని తీసుకుంటామో మనం ముందుకు వెళ్తాం, నెగిటివ్ని తీసుకుంటామో భక్తిలో నుంచి బయటికి వెళ్ళిపోతాము, మళ్ళీ మనకి డిఫరెంట్ దారి పడిపోతుంది. అందుకని ఆ కర్మేంద్రియాలు, ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా, కన్నులు ఒక ఇంద్రియం అయితే కనుచూపు ఆ ఇంద్రియార్థం అన్నమాట. సో ఈ చెవి ఒక ఇంద్రియం అయితే ఆ చెవి నుంచి వచ్చే వినికిడి అది ఒక ఇంద్రియార్థం. సో ఆ ఇంద్రియార్థాలను నిగ్రహించి సాంగత్యము లేకుండా కర్మయోగమును ప్రారంభించేవాడు శ్రద్ధావంతుడైనవాడు అని చెప్తున్నాడు. సో అందుకని సాంగత్యంలో మనం ఉండాలి. ఏ సాంగత్యంలో ఉండాలి? భక్తుని సాంగత్యంలో ఉండాలి. భక్తి లేని వాళ్ళని అందుకని అభక్తులు, వాళ్ళని
నాన్ డివోటీస్ అంటారు. అంటే భక్తులతో ఉండకపోయే వాళ్ళని నాన్ డివోటీస్. అంత మాత్రాన మేము భక్తులం కాదా, మమ్మల్ని నాన్ డివోటీస్ అంటే, నువ్వు భక్తి చేస్తే నువ్వు భక్తుడివి, భక్తులతో లేవు అంటే నువ్వు భక్తుడివి కాదు. సో అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఏంటి అంటే, సాంగత్యం లేకుండా విష్ణు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మ సర్వదా బంధ విముక్తుడిని చేస్తుంది. అర్థమైందా ఇది? అంటే మనము ఎప్పుడూ కూడా ఆ యజ్ఞం ఎలాంటి యజ్ఞం చెయ్యాలి అని అంటే, భగవంతుణ్ణి చేరుకోవాలి అనే ఆశతో మనం యజ్ఞం చేయాలి, అనే కోరికతో మనం చేయాలి. అంతేకాని బంధ విముక్తుడిని అంటే మళ్ళీ ఇప్పుడు అందరు ఇక్కడ ఇది ఇది పూర్తిగా అర్థం చేసుకోవాలి. సరే మేము విష్ణువుకే పూజ చేస్తున్నాము, మేము ఈ కోరికలు కోరుకుంటున్నాము అంటే, అప్పుడు నువ్వు ఇంకా ఆ కర్మ, ఆ తర్వాత సకామ కర్మలో ఉండిపోతాడనమాట జీవుడు. సో అది చేస్తూ భగవంతుడు నిన్ను అకర్మ వైపు తీసుకువెళ్తున్నాడు అనే విషయాన్ని గమనించుకుంటూ ఉన్నప్పుడే మనం విముక్తి అవుతూ ఉంటాం మన బంధాల నుంచి. లేకపోతే ఇంకా అటాచ్మెంట్ అంటే ఈ శరీరంతో ఏర్పడిన బంధాలకి, తర్వాత ఈ మైండ్ పెట్టే ఎజిటేషన్స్కి గురైపోతూ ఉంటాము. అందుకని ఎల్లప్పుడూ బంధ విముక్తుడు కావాలి అనుకుంటే మనము విష్ణువుతో విష్ణు కొరకు ఆ యజ్ఞాన్ని చెయ్యాలి. అది చేస్తూ మన ఉనికి తెలుసుకుంటూ ఈ విష్ణుమూర్తి కూడా అంటే, మనము ఆ 3 విష్ణువుల గురించి తెలుసుకున్నాం కదా. ఇది గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు, తర్వాత ఇంకా ఇంకో విష్ణు పేరేంటి డియర్ డివోటీస్? క్షీరోదాయక సాయి విష్ణు, గర్భోదాయక సాయి విష్ణు. చూసారా, ఇలా గ్యాప్ వచ్చేసింటే మనం ఇలా మర్చిపోతాం. సో కారణోదక సాయి విష్ణు. కారణోదక సాయి విష్ణు. థ్యాంక్ యూ మాతాజీ. సో అంటే కారణ ఓషన్లో ఏదైతే ఉన్నాడో ఆ విష్ణువు మనకి అంటే ఒక్కొక్క బ్రహ్మాండంలో మనకి ఉంటాడనమాట. మళ్ళీ అది మనము ఎలా అంటే, ఆ పరమాత్మ రూపంలో మనకి క్షీరోదాయక సాయి విష్ణు రూపంలో మనకి మన సూపర్ సోల్లోనే ఉంటున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి. లేకపోతే మనము ఇంకా సరే నేను విష్ణువుకే పూజ చేస్తున్నాను కదా అని ఒక బ్రహ్మాండానికి పరిమితం అయిపోతూ ఉంటాము. సో అందుకని అవన్నిటినీ మనము ఈ 14 ఓవర్లోకాలు ఏమున్నాయి, మనం ఏ స్థితిలో ఉన్నాము, మనకు పైన ఏమున్నాయి అంటే, ఈ భువర్లోకానికి పైన ఉన్న లోకాలేంటి, కింద ఉన్న లోకాలేంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. సో అందుకనే స్మరణ అనేది జరుగుతూ ఉండాలి. సో అదనమాట. సో ఈరోజు ఇక్కడికి మనం ఆపేసి ఏదైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాము, తీసుకొని మనము ముగిద్దాం డియర్ డివోటీస్. థ్యాంక్ యూ మాతాజీ, అది మళ్ళీ మీరు రిమైండ్ చేసినందుకు. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताई चैतन्य चंद्रा की जय. जगन्नाथ बलदेव सुभद्र माई की जय. ऑल असम्बल डिवोटीज की जय. सामवेद भक्त वृंद की जय. श्रील गुरुदेव की जय. हरे कृष्ण.